హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు చామదుంపల పులుసు ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా కావలసిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, 2 ములక్కాయలు, అర కేజీ చామదుంపలు, 3 పచ్చిమిర్చి చీలికలు, 30 గ్రాముల చింతపండు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా అర కేజీ చామదుంపల్ని శుభ్రం చేసి తీసుకుని ఇప్పుడు వీటిని ఉడికించుకోవటం కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం. అందులో చామదుంపలు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూస్తే చామదుంపలు చక్కగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని ఇలా వడకట్టుకుందాం. అలాగే చామదుంపల పైన ఉన్న తోలుని ఇలా తీసుకుందాం. దుంపలు చక్కగా ఉడికాయి కాబట్టి తోలు ఈజీగా వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్నింటిపైన తోలు తీసి ఇప్పుడు పులుసుకి ఇలా ఈ సైజులోకి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నింటినీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పులుసు త్వరగా అవ్వడం కోసం ఒక కుక్కర్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, పావు టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని పచ్చిమిర్చి వేగాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం సేపు వేయించుకుందాం. ములక్కాయల నూనెలో వేయించుకోవటం వల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఉడికించుకున్న చామదుంపల్ని ఇందులో వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 30 గ్రాముల చింతపండుని ఇలా రసం తీసుకుని ఇందులో వేసుకుందాం. ఒకసారి అంతా బాగా కలుపుకొని అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ప్రెషర్ పోయాక ఇప్పుడు కుక్కర్ మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కూర దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులోని టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుందాం. ఇలా కొంచెం బెల్లం వేసుకోవడం వల్ల పులుసు కూరకి మంచి రుచి వస్తుంది. ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు రైస్లోకి ఇలానే తిన్నా బాగుంటుంది, లేకపోతే ముద్దపప్పుతో కలిపి తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.